Children, once again, good morning to everyone. Good morning, sir. Good morning, sir. Good morning, very good morning. In the yesterday class, we learned about prepositions. So today also we will continue that topic. We did 40 questions. We did 40 questions in the previous class. Today we will see from the 41 questions. We can see here. First of all, we all know what is prepositions. So preposition is a word which shows the relation, between the words in the sentence. So sentence lo words మధ్యన రిలేషన్ సంబంధాన్ని తెలియజేసేదాన్ని మనము ప్రిపోజిషన్ అని చెప్పుకున్నాము. సో ఎవరో ఇంకా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడాలనుకుంటే మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడుకోండి, క్లాస్ కి డిస్టర్బ్ చేయొద్దు. ఇక చూడండి నెక్స్ట్ ఏముంది. 41 క్వశ్చన్. A large shadow moved dash the room. ఒక పెద్ద నీడ అంట రూమ్ పైనంగా వచ్చిందంట. సో రూమ్ పైనంగా అడ్డంగా వచ్చింది, రూమ్ మీదుగా వచ్చింది, ఈ వైపు నుంచి ఈ వైపు ఇట్లా మీదుగా వచ్చిందని ఏమంటాం మనము? అక్రాస్ అంటాము. సో లార్జ్ షాడో మూడ్ అక్రాస్ ద రూమ్. సో రూమ్ పైన మీదుగా వచ్చింది. సో నెక్స్ట్ చూడండి 42. అక్రాస్ అంటే అడ్డంగా, మీదగా, ఒక వైపు నుండి ఒక వైపుకు, ఈ వైపు నుండి ఈ వైపుకు అని అర్థం మనకు వస్తుంది. సో నెక్స్ట్ చూడండి ఏముంది. 42. హిరాచంద్ వాజ్ డ్రాగ్డ్ డాష్ టు ద ప్రిజం. హిరాచంద్ వాజ్ డ్రాగ్డ్ ఆఫ్ టు ద ప్రిజం. హిరాచంద్ ప్రిజం ని లాగిండు. ప్రిజం ని he was dragged off to the prism. ప్రిజం అంటే మనకు ఒక పట్టకం అంటే మీరు గ్లాస్ లాంటిది. సో ఆ గ్లాస్ లాంటిది లాగడం అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఆఫ్ అనేది వస్తుంది. Hirachandra was dragged off to the prism. So B is the right answer. So next 43 చూడండి ఏముంది ఇక్కడ. I will bring some presents you. నేను కొన్ని బహుమతులు తీసుకుంటాను. ఎవరికి? యు, ఫర్ యు, నీ కోసం. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఫర్ యూ. అంటే ఏ is the right answer. నెక్స్ట్ అండి 44 ఏముంది. Foodie's mother cried dash in anguish. అంటే ఎక్కువ బాధలో, Foodie's mother అంట cried, మొత్తుకున్నదంట, ఏడ్చిందంట. ఎట్లా? బయటకు వినిపించేటట్టు. క్రైడ్ అవుట్ అంటే గట్టిగా ఏడ్చిందంట. సో కాబట్టి Foodie's mother cried out in anguish. So A is the right answer. So next one is 45. He found himself almost under a pile కనుక్కున్నాడంట. వేరే ఏదో డిస్టర్బ్ చేస్తూ మాట్లాడుతారు, డోంట్ టాక్. అదర్ వర్డ్స్. మీరు క్లాస్ వస్తేనేమో క్లాస్ వినండి, మీరు లేకపోతే మీ జోలు పెట్టుకోనికి వస్తే క్లాస్ బంద్ చేసి జోలు పెట్టుకోండి. He found himself almost under a pile dash sand. అతడే కనుగొన్నాడంట. ఫౌండ్ అంటే కనుగొన్నాడు, ఆల్మోస్ట్ అండర్ దాదాపు కింద, పైల్ అంటే కుప్ప, శాండ్ అంటే మట్టి, ఇసుక కుప్ప అంటే పైల్ ఆఫ్ శాండ్, ఇసుక కుప్ప. ఆఫ్ అనేది వస్తుంది, ఇసుక యొక్క కుప్ప, ఆఫ్.
నెక్స్ట్ చూడండి 46 ఏముంది చూడండి ఇక్కడ. We had enough food to eat and plenty dash water to drink. We had enough food. Had అంటే కలిగి ఉండడం. సో ఇంతకుముందు చెప్పినా కానీ నేను హ్యావ్ హ్యాస్ అంటేనేమో ఇప్పుడు ఉండడము, హ్యాడ్ అంటే ముందే ఉండడం. మనకు ఫుడ్ అనేది ఉంది తినడానికి, అండ్ ప్లెంటీ డాష్ వాటర్ టు డ్రింక్. ప్లెంటీ అంటే చాలా వాటర్ కూడా ఉంది. ప్లెంటీ ఆఫ్ వాటర్, ప్లెంటీ ఆఫ్ వాటర్ కూడా ఉంది. దానికి సంబంధించి ఉంది అని చెప్పాలంటే ఆఫ్ అనేది మనకు యూజ్ చేస్తాము. ప్లెంటీ ఆఫ్ వాటర్. చూడండి ఏకలవ్య తన యొక్క తమ్ముని కట్ చేసుకున్నాడు. రైట్ థంబ్, అతని యొక్క కుడి వేలుని కట్ చేసుకున్నాడు. అండ్ ప్లేస్ ఇట్ ఈస్ బ్రూస్ ఫీట్. ప్లేస్ బ్రూస్ ఫీట్, అతని యొక్క గురువు పాదాల దగ్గర ఆ యొక్క తమ్ముని ఇచ్చిండు. ఇక్కడ చూడండి కట్ తర్వాత ఏమొస్తుంది? కట్ ఆఫ్. ఓఎఫ్ఎఫ్ ఆఫ్. ఆఫ్ అంటే మొత్తంగా, మొత్తం పోసుకున్నాడు కాబట్టి మొత్తం తీసేసుకున్నాడు తమ్ము. కాబట్టి ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అనేది వస్తుంది. బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, చిన్న షూస్ డాష్ ఏ కార్నర్. చిన్న అంట కిక్డ్ అంటే తన్నిండంట. అతని యొక్క షూస్ ని తన్నిండు. ఏ కార్నర్, కార్నర్ అంటే ఒక మూల, ఒక మూలకు తన్నిండు. కు కు అనే అర్థంలో టూ వస్తది. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చిన్న కిక్డ్ షూస్ టు ఏ కార్నర్. సో కార్నర్ కి తన్నిండు అతని షూస్ ని. నెక్స్ట్ 49 చూడండి. లెటర్స్ ఫిల్డ్ మై హార్ట్ డాష్ జాయ్. సో జాయ్ అని వచ్చినప్పుడు దాని ముందు విత్ అనేది వస్తది. విత్ జాయ్, ఆనందంతో నా హృదయము నిండిపోయింది. సో జాయ్, విత్ జాయ్ అనేది వస్తది. లెటర్స్ అంటే అక్షరాలు, ఆ పదాలు, వాటితో నా యొక్క హృదయం నిండిపోయింది. నెక్స్ట్ అండి, లెటర్స్ ఆర్ రియల్ ట్రెజర్. రియల్ ట్రెజర్స్, అక్షరాలే నిజమైనటువంటి సంపద. ఎవరో someone is talking. How many times I said don't talk. వినాలి మీరు చెప్పేటప్పుడు. నేను కాన్సన్ట్రేషన్, మెడిటేషన్ ఎందుకు మీకు చెప్తున్నా? ఫోకస్ ఉండాలి. నేను ఏది చెప్తున్నానో మీరు దాని మీద ఫోకస్ పెట్టాలి. నేను చెప్పేది ఒకటి, మీరు వినేది ఒకటి, చేసేది ఒకటి అయితే మీకు అండర్స్టాండ్ కాదు. యు డోంట్ గెట్, మీకు రాదు. సో మీరు అలాంటప్పుడు మీరు క్లాస్ ఎందుకు వినేది? మంచిగా పోయి పడుకోండి. అర్థమవుతుందా? ఆర్ యు గెట్టింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? నేను ఏం చెప్తున్నానో అర్థం చేసుకోండి, వినాలి. లిజన్ కేర్ఫుల్లీ. చూడండి, లెటర్స్ ఆర్ రియల్ ట్రెజర్. అక్షరాలే అంటే చదువే నిజమైనటువంటి సంపద. రియల్ ట్రెజర్, వాస్తవమైనటువంటి సంపద. ఆఫ్ డాష్ అవర్ మెమోరీస్, మన యొక్క మెమోరీస్, మన యొక్క గుర్తులకు, మన యొక్క జ్ఞాపకాలకు లెటర్స్. లెటర్స్ అంటే ఇక్కడ మనం అక్షరాలు వస్తుంది, అక్షరాలు వస్తుంది, ఉత్తరం లెటర్ ఉంటది కదా, ఉత్తరం. సో అవి కూడా వస్తాయి. సో అవే మనకు నిజమైనటువంటి సంపద. అవే మనకు యొక్క మెమోరీస్ కి నిజమైనటువంటి సంపద. కాబట్టి ట్రెజర్ ఆఫ్. ఆఫ్ అంటే యొక్క. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Our letters are real treasure of our memories. మన యొక్క మెమోరీస్ కి ఇవే నిజమైనటువంటి సంపద. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి 51 చూడండి ఏముంది ఇక్కడ. ఐ రిసీవ్డ్ ఏ లెటర్. లెటర్ అంటే ఉత్తరము. నేను రిసీవ్డ్ అందుకున్నా, తీసుకున్నా, నాకు వచ్చింది. ఎవరి నుండి? ఫ్రమ్ మై ఫ్రెండ్. మా ఫ్రెండ్ నుండి అంటాం కదా, నా ఫ్రెండ్ నుండి నాకు ఉత్తరం అందింది. నుండి అంటే ఏంటి? ఫర్ ఓఎం, ఫ్రమ్ నుండి. బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఫాదర్ ఇస్ నాట్ ఎట్ హోమ్. ఫాదరు ఇంటి వద్ద లేడు. ఇంటి వద్ద అంటే ఎట్ హోమ్. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫాదర్ ఈస్ నాట్ ఎట్ హోమ్. ఫాదర్ ఇంటి వద్ద లేడు.
ఫాదర్ ఇంటి వద్ద లేడు. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ దట్ యువర్ హ్యాండ్? నీ చేతిలో ఏముంది? లో అంటే ఇన్. వాట్ ఈస్ యువర్ హ్యాండ్? చేతిలో ఏముంది? రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, he was dash the crowd. అతడు క్రౌడ్ ఉన్నాడు. క్రౌడ్ అంటే చాలా మంది ప్రజల గుంపు. చాలా మంది మధ్యలో అంటే అమాంగ్. చాలా మంది మధ్యలో అంటే అమాంగ్. ఇద్దరి మధ్యలో అంటే బిట్వీన్. సో చూడండి ఇక్కడ మనకు బిట్వీన్ అంటే మధ్యలోనే, అమాంగ్ అంటే మధ్యలోనే. సో రెండింటి మధ్యలో అయితేనేమో బిట్వీన్, చాలా వాటి మధ్యలో అయితేనేమో అమాంగ్. సో దిస్ యు రిమెంబర్. సో ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూడండి, లెట్ us వాక్ ద షోర్. లెట్ us వాక్, మనం నడుద్దాం. మనం ఇక నడుద్దాం. లెట్ అంటే లైక్ పర్మిషన్, అనుమతి అన్నట్టు. సో లెట్ us వాక్, మనం నడుద్దాం. ద షోర్ అంటే ఒడ్డున, ఒక నది ఒడ్డున, చెరువు లేకపోతే సముద్రం ఒడ్డున ఉంటది కదా. సో అక్కడ నడుద్దాం. సో నడుద్దాం అంటే ఏంటి? దాని ఎంబడి నడుద్దాం. ఆ గట్టు ఒడ్డు ఎంబడి నడుద్దాం. వెంబడి కాబట్టి వాక్ అలాంగ్ ద షోర్. మనం ఆ ఒడ్డు ఎంబడి నడుద్దాం. అలాంగ్ వెంబడి, వెంట, అలాంగ్. ద నర్స్ ఈస్ డాష్ డ్యూటీ. నర్స్ అంట పైన డ్యూటీలో ఉందంట. సో కాబట్టి ఆన్ డ్యూటీ ఏమొస్తుంది? ఆన్ డ్యూటీ ఉంది, లేదంటే డ్యూటీ పైన ఉంది. డ్యూటీలో ఆన్ డ్యూటీ. డ్యూటీ ఉన్నప్పుడు ముందర ఆన్ వాడతాం. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 57. దెర్ ఈజ్ ఏ బ్రిడ్జ్. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉందంట. ద రివర్ పైన ఉంది. రివర్ పైన ఉంది కాబట్టి దాన్ని ఓవర్ అంటాం. రివర్ కింద ఉంది, దాని పైన ఉంది కాబట్టి ఓవర్ అంటాం. సో ఓవర్ ద రివర్. సో ఇక్కడ దెర్ ఈస్ ఏ బ్రిడ్జ్ ఓవర్ ద రివర్. రివర్ పైన బ్రిడ్జ్ ఉంది. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 58 చూడండి, ద సన్ రైజెస్. చేస్తుంది, ఉదయిస్తుంది. సూర్యుడంట ఉదయిస్తుందంటే ఇక్కడ ఈస్ట్, తూర్పులో. తూర్పున అంటే ఇన్ ద ఈస్ట్. సన్ రైజెస్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, హి సాట్. అతడు కూర్చున్నాడు. సిట్, సాట్, సిట్టింగ్. అతడు కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? మీ ఎట్ డిన్నర్. డిన్నర్ చేసేటప్పుడు, డిన్నర్ సమయంలో అతడు కూర్చున్నాడు. నా పక్కన కూర్చున్నాడు. పక్కన అంటే బిసైడ్. పక్కన అంటే బిసైడ్. సో చూడండి, బిసైడ్ అంటేనేమో పక్కన, బిసైడ్స్ అంటేనేమో అదనంగా. బిసైడ్స్ అంటేనేమో అదనంగా. బిసైడ్స్ అంటే అదనంగా, అంటే ఇంకొకటి ఎక్కువగా అనేది వస్తుంది బిసైడ్స్ అంటే. బిసైడ్ అంటే పక్కన. అది గుర్తు పెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ చూడండి, ద హౌస్ ఈస్ డాష్ ఫైర్. హౌస్ ఈస్ ఫైర్, ఆన్ ఫైర్. సో ఆన్ ఫైర్ అనేది ఇక్కడ మనకు వస్తుంది. బి ఇస్ ద రైట్ ఆన్సర్. హౌస్ అనేది ఫైర్ అవుతుంది. ఫైర్ అంటే మండిపోతుంది. సో అట్లా ఉండదాన్ని ఆన్ ఫైర్ అని. మంటల్లో చిక్కుంది అంటే కదా. సో ఇంట్లో మంటలు వస్తున్నాయి అన్నప్పుడు ఆన్ ఫైర్ అని చెప్పాలన్నట్టు. ఈ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి 61. ద హార్స్ ఈస్ డాష్ ద స్టేబుల్. స్టేబుల్ అంటే ఏంది? స్టేబుల్ అంటే ఏందో తెలుసా మీకు? స్టేబుల్ అంటే ఏంటిది? స్టేబుల్ అంటే గుర్రం ఉండేటువంటి, గుర్రాన్ని ఉంచేటువంటి ప్లేస్. గుర్రాన్ని మనము కట్టేస్తాం కదా. సో గుర్రాన్ని ఎక్కడైతే చూస్తామో గుర్రపు శాల.
గుర్రాలు ఉండేటువంటి శాలనం దాన్ని ఏమంటాము స్టేబుల్ అంటాం. కాబట్టి ద హార్స్ ఈజ్ ఇన్ ద స్టేబుల్ అంటే ఆ గుర్రానికి ఉండేటువంటి గుర్రం పాకన ఏమంటారు దాని షెడ్, గుర్రం ఉండేటువంటి షెడ్ ని స్టేబుల్ అంటాం. సో అందులో ఉంది కాబట్టి ఇన్ ద హార్స్ ఈజ్ ఇన్ ద స్టేబుల్. సో అందులో 62 చూడండి. ద ఫ్రాగ్ జంప్డ్ at the well. ఫ్రాగ్ అంట కప్ప అంట బావిలోకి దుంకింది. చూడండి కప్ప బావిలో దుంకిందంటమా బావిలోకి దుంకిందనాలనా? బావిలోకి. జంప్ అంటే ఇక్కడ మూమెంట్ ఉంది. జంప్డ్ ఇన్ ద వెల్. బావిలోకి దుంకింది. లోకి అంటే ఇంటూ. ద ఫ్రాగ్ జంప్డ్ ఇంటూ ద వెల్. అంటే ఇక్కడ మూమెంట్ ఉంటే కదలికలో మూమెంట్ ఉంటే దాన్ని ఏమంటాము ఇంటూ అంటాం. బావిలోకి దుంకింది ఇంటూ. బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 63 చూడండి. రాజు సాట్ డాష్ ఏ చైర్. రాజు కూర్చున్నాడు. ఏ చైర్ లో కూర్చున్నాడు. కూర్చున్నాడా పైన కూర్చున్నాడా? చైర్ లో కూర్చున్నాడా చూడండి. ఒకవేళ సోఫా ఉందనుకో, సోఫా ఉంటేనేమో ఇన్ చైర్ అంటే. సోఫా అంటే రైట్ సైడ్ మనకు పెద్దగా ఉంటది. సో రైట్ సైడ్ కూడా హ్యాండ్స్ ఉంటాయి పెద్దగా. సో అట్లా ఉంటే దాన్ని లోపల అంటాం. సో జస్ట్ చైర్ కామన్ చైర్ ఉంటేనేమో చైర్ పైన అనాలి. చైర్ పైన కూర్చున్నాడు. ఆన్ ఏ చైర్ పైన కూర్చున్నాడు. ఇన్ సోఫా ఉంటే కింద సోఫా అనాలి. సోఫా ఉంటే ఇన్ అనాలి. చైర్ లో సోఫాలో కూర్చున్నాడు అనాలి. సో ఈ డిఫరెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి. వి టుక్ షెల్టర్. మేము షెల్టర్ తీసుకున్నాము. ఇక్కడ అండర్ ఏ ట్రీ. రైట్ ఆన్సర్. అండర్ ఏ ట్రీ. మేము చెట్టు కింద షెల్టర్ తీసుకున్నాం. షెల్టర్ అంటే ఉండడానికి కొంత మేము అక్కడ ఉన్నాము. సండే అనేది మనకు ఫస్ట్ రోజు. ఎందులో? వీక్, వారంలో. కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ? ఆఫ్ ద వీక్. ఏమొస్తుంది? ఆఫ్ ద వీక్. ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. వారంలో సండే మొదటి రోజు. 66 కంగారూస్ కంగారూస్ అంట ఆస్ట్రేలియాలో నివసిస్తాయి. ఆస్ట్రేలియా కాబట్టి ఇన్ కంట్రీస్ వస్తుంది. కంగారూస్ లివ్ ఇన్ ఆస్ట్రేలియా. సి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి 67 ద క్యాప్ టు మీ. ద క్యాప్ టు మీ. నాకు చెందినది. belongs to me. belongs నాకు చెందింది. నాకు చెందింది అన్నట్టు ఏం చేస్తాము? belongs. రైట్ ఆన్సర్. the cap belongs to me. Next one is 68. The old man walks as a stick. నడుస్తున్నంట. స్టిక్ తో నడుస్తున్నంట. రైట్ ఆన్సర్. అభి is fond dash spin bowling. అభికి fond అంటే fond of అంటే ఇష్టము. is the right answer. Vandu is afraid dash snakes. Afraid of snakes అంటే వందుకి భయం అంట. afraid వచ్చిందంటే ఖచ్చితంగా పక్కల ఆఫ్ ఉంటది. afraid of snakes is the right answer. Next 71 చూడండి. జ్యోతి హిడ్ అంటే దాచుకున్నదంట. hidden hiding దాచుకున్నది.
ఇక్కడ బిహైండ్ ద డోర్ వెనక అంటే బిహైండ్ అంటాం. బిహైండ్ అంటే ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. జ్యోతి డోర్ వెనకాల దాచుకున్నది. నెక్స్ట్ అండి 72. ఐ లైక్ టు వాక్ ద సీషోర్. నేను నడవడం అంటే ఇష్టం అంట సీషోర్ వెంబడి. సీషోర్ అంటే సముద్రం నడవడం అంటే నాకు ఇష్టము అంటే ఏం చెప్పుకున్నాం అలా. రైట్ ఆన్సర్. నెక్స్ట్ 73 చూడండి. ఐ యామ్ అఫ్రైడ్ ఫర్ డాగ్. అఫ్రైడ్ వస్తే నేను ఏం చెప్తున్నా అఫ్రైడ్ చెప్పాను కదా. ఐ యామ్ అఫ్రైడ్ అంటే నాకు ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. So if someone is talking, ఏదో మాట్లాడుతున్నారు. Listen carefully. Listen to me. The plane is our heads. The plane is our heads. Plane అంటే విమానం అంట మన యొక్క తల మీదుగా ఎగిరింది. తల మీదుగా ఎగిరింది. మరి మీదుగా అన్నప్పుడు ఏం చెప్తారు? ఓవర్. లీవ్ ఓవర్. మన యొక్క తల మీదుగా ఎగురుకుంటూ పోయింది అంటే ఓవర్. ఈజ్ ద రైట్ ఆన్సర్. 75. లిటిల్ జాక్ sat dash a corner. మూలన కూర్చున్నది. ఒక కార్నర్ లో కూర్చున్నదంట. ఇండియట్ కార్నర్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. డోంట్ రీడ్. మీరు చదవద్దు, ఇప్పుడు చూడాలి అంతే. జ్యోతి సాట్ శైలజ అండ్ అనూష. చూడండి జ్యోతి కూర్చున్నదంట, శైలజ అనూష మధ్యలో కూర్చున్నది. వాళ్ళిద్దరి మధ్యలో కూర్చున్నది కాబట్టి బిట్వీన్. సాట్ చెప్పిన కదా మధ్యనైతే బిట్వీన్, చాలా వాటి మధ్యనైతే అమాంగు. కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ద క్యాట్ డాష్ ద టేబుల్. క్యాట్ అంట టేబుల్ కింద ఉంటది కదా, టేబుల్ కింద అంటే అండర్. టేబుల్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 78. ద మంకీ ఈస్ డాష్ ద ట్రీ. అంట చెట్టు The monkey dash the tree on the tree. చెట్టు పైన ఉందంట మంకీ. కాబట్టి B is the right answer. Next చూడండి. The sky is dash us. ఎట్లా ఉందంట మనకు మన పైన ఉంది కాబట్టి చూడండి. ఎల్లో స్కర్ట్ పాపా. లిజన్. ద బేబీ డ్రింక్స్ మిల్క్. బేబీ అంట పాలు తాగుతుందంట. ద బాటిల్. ఫ్రమ్ ద బాటిల్. A is the right answer. 81. Raju is suffering gas fever. చెప్పిన కదా సఫరింగ్ అనేది రావాలి. B is the right answer. B is the right answer. The bird fetched the branch. అక్కడ వచ్చి వాలిందంట.
క్లాస్ కుమార్ రెడ్డి చెంపకెట్టి కొట్టుతా చెప్పలేకపోతా రికార్డెడ్. ఈ క్లాస్ అంతా కూడా మరి రికార్డ్ అయితే కావడం జరిగింది. సో యూ కెన్ లిసన్ క్లాస్ బై వాచింగ్ యూట్యూబ్ వీడియో ఆల్సో. మీరు యూట్యూబ్ వీడియోలో కూడా మధ్యాహ్నం చెప్పండి సార్ క్లాసెస్ టైం సరిపోదు సార్. స్కూల్ ఉంటది. నేను ఐ హావ్ టు గో స్కూల్, మై స్కూల్. నేను స్కూల్ టీచర్ ని కాబట్టి మళ్ళీ నేను స్కూల్ కి వెళ్ళాలి కదా. మధ్యాహ్నం సార్ సండే హాలిడే రోజు సండే రోజు చెప్పుకుందాం. హాలిడే రోజు మధ్యాహ్నం కూడా చెప్పుకుందాం. ఓకేనా? ఓకే సార్. యూట్యూబ్ లో వీడియో అనేది మీరు హాలిడే కదా. నేను ఎంతో రిస్క్ తీసుకొని మీకోసం చెప్తున్నా. మీరేమైనా డబ్బులు ఇస్తురా నాకు? రిస్క్ తీసుకొని ప్రతిరోజు 5 hours మార్నింగ్ ఈవినింగ్ క్లాస్, దాని మళ్ళీ డైలీ 5 hours మీకోసం నేను రిస్క్ తీసుకొని చేస్తున్నా. ఇగో నా నెక్ పెయిన్ వచ్చింది, నెక్ కూడా పెయిన్ స్టార్ట్ అయింది. అయినా కూడా మీకోసం క్లాస్ స్టార్ట్ చేసిన, కంప్లీట్ చేయాలని నేను చాలా ఒక్క రోజు కూడా మిస్ కాకుండా టైం టు టైం క్లాసెస్ చెప్తున్నా. మీరు దయచేసి క్లాస్ వచ్చి డిస్టర్బ్ చేయొద్దు, ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు. క్లాస్ వినాలి, కాకపోతే అడగాలి క్లాస్ లో. కానీ మధ్యలో డిస్టర్బ్ చేస్తే సో నాకు ఏమనిపిస్తుంది, నేను ఇంత టైం చెప్పినా కూడా పిల్లలు ఇంటలేరు అంటే నేను బంద్ చేస్తాను. చూడొచ్చు, మళ్ళా సాయంత్రం చూడొచ్చు. నేను చెప్పేది ఇస్తున్నారా? హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ డే. మీరందరూ కూడా